ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. మార్చి 20వ తేదీ నుండి మార్చి 26వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక 23వ తేదీ శ్రీలక్ష్మీ జయంతి అయినటువంటి సందర్భంగా తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా విశేష ధనప్రాప్తి కోసం ద్వాదశ రాశుల వారు లక్ష్మీదేవిని ఏ విధాలుగా ఆరాధించాలో ఆ విశేషాలని, దాంతోపాటు నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి వాస్తు విశేషాలని గురించి తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో వచ్చిన ముఖ్యమైన రోజుల గురించి చూస్తే మార్చి 20 అంటే ఈరోజు నృసింహ ద్వాదశి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల పరిసమాప్తి. 23వ తేదీ శ్రీలక్ష్మీ జయంతి, అదే రోజున హోలీ అంటే హేళికా పూర్ణిమ, అదే రోజున తిరుమల శ్రీవారికి ప్లవోత్సవ పరిసమాప్తి అంటే తెప్పోత్సవ ముగింపు రోజు. 24వ తేదీ వసంతోత్సవం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి గొప్పవారితో పరిచయాలు అవడమే కాకుండా ఆ పరిచయాలు అన్నీ కూడా ప్రయోజనాత్మకంగా ఉన్నటువంటి కారణంగా విశేషమైన ధన ఆర్జనని చేయగలవనే ధైర్యం లభిస్తుంది. భరణీ నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో సంతృప్తి లభిస్తుంది, తోటి ఉద్యోగుల సహకారం ఉంటుంది, అంచేత ఉద్యోగం ఆనందదాయకంగా అనిపిస్తుంది. కృత్తికా నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం ఉన్నటువంటి కారణంగాను, న్యాయస్థానపు వివాదం సమస్య తొలగిపోయిన కారణంగాను కుటుంబంలో ఆనందం వెళ్లి విరుస్తుంది. 23వ తేదీ శ్రీలక్ష్మీ జయంతి అయిన కారణంగా లక్ష్మీదేవికి గంధజలాభిషేకం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఎవరితోనూ ఈ వారం వివాద పడనే కూడదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం తెలిసి అత్యాశకి పోయి కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి అత్యాశకి పోకుండా ఉండాలి. ఇతరుల సలహాలని, సూచనల్ని పాటించకుండా తమ ఆలోచననే అమలు జరిగేలాగా చూసుకోగలగాలి. కృత్తికా నక్షత్ర జాతకులు ఇతరులు చెప్పినటువంటి సూచనల కారణంగా అత్యాశకి పోయి పెట్టుబడులు పెట్టే ఆలోచనకు వస్తారు. అది ఏమాత్రం సరికాదు. రోహిణీ నక్షత్ర జాతకులు ఉద్యోగం కంటే వేరేటువంటి ఉద్యోగంలోనికి చేరాలనే ఊహకు వస్తారు. దురదృష్టకరంగా ఇది ఏమాత్రం సరికాదు. మృగశిర నక్షత్ర జాతకులు తమ సంతానం చెప్పినటువంటి ఆలోచనలకి, సూచనలకి మించి ఇతరులు చెప్పినటువంటి ఆలోచనల్ని, సూచనల్ని తీసుకోవాలనే అభిప్రాయానికి వస్తారు. దానివల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి పొరపాటున కూడా వారి ఆలోచనని విశ్వసించవద్దు. 23వ తేదీ శ్రీలక్ష్మీ జయంతి అయినటువంటి కారణంగా లక్ష్మీదేవికి పసుపు జలంతో అభిషేకాన్ని ఈ రాశివారు చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్య పూజని మాననే కూడదు. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ, నవమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి ఉద్యోగాన్ని సాధించినటువంటి కారణంగా ఉద్యోగంలో తీవ్రమైన శ్రమని పడుతూ పై అధికారులకి మంచి మెప్పుని కలిగించేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలలో ప్రతిభని సాధిస్తూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందగలుగుతారు, తెచ్చుకుంటారు కూడా. పునర్వసు నక్షత్ర జాతకులు సంతానానికి దగ్గరగా ఉంటూ సంతానానికి కావలసిన అవసరాలన్నింటినీ ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ, పరీక్షిస్తూ ముఖ్యంగా పిల్లలైనటువంటి వారి యొక్క ప్రశంసలని బాగా చూరగొంటారు. అది కుటుంబ ఐకమత్యానికి బాగా తోడ్పడుతుంది కూడా. 23వ తేదీ శ్రీలక్ష్మీ జయంతి అయినటువంటి కారణంగా లక్ష్మీదేవిని బిల్వాలతో అర్చించడం శ్రేయస్కరం, మారేడు పత్రాలతో అని అర్థం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం తోటివారితో సామరస్యంగా ఉంటూ అందరినీ కలుపుకుని పోతూ ఉండడం అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ, అష్టమ స్థానాల్లో ఉన్నారు. పునరుసు నక్షత్ర జాతకులకి వంచన చేసి ఏదో విధంగా బయటపడదామనే ఊహ కలుగుతుంది.
అది ఏమాత్రం సరికాదు. ధర్మబద్ధంగా వెళ్ళడం మాత్రమే మంచిది. పుష్యమి నక్షత్ర జాతకులకి తీసుకున్నటువంటి రుణాలకి సంబంధించి వేరు విధమైన ఆలోచన ఒకటి వస్తుంది. ఆ ఆలోచనని అమలు చేయనేకూడదు. ఎప్పటికీ తాము తీర్చగలమో ఆ విశేషాన్ని స్పష్టంగా చెప్పడం మంచిది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి విజయ అవకాశం బాగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి ఆలోచనతో మరొక ఊహకి వస్తారు. ఆ ఆలోచనని అమలు చేయకుండా తమదైన త్రోవలో ప్రయాణించడం అవసరం. 23వ తేదీ శ్రీలక్ష్మి జయంతి అయినటువంటి కారణంగా లక్ష్మీదేవికి కుంకుమ జల అభిషేకాన్ని చేయించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అన్యాయంగా కానీ వంచనపూర్వకంగా కానీ శుష్క వాగ్దానాలని చేయడం కానీ ఏమాత్రం సరికాదని గ్రహించగలగాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఏదో ఒక విధంగా సమస్య నుండి బయటపడాలనే గట్టి స్థిరమైనటువంటి ఆలోచన వస్తుంది. ఆ కారణంగా కొన్ని పనుల్ని చేసి మొత్తానికి ఆ సమస్యల నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తారు. చాలా మటుకు బయటపడగలుగుతారు కూడా. మఖా నక్షత్ర జాతకులు తమకున్నటువంటి ఆర్థికమైనటువంటి రుణాలు ఏమున్నాయో వాటిని తీర్చడం కోసం ఏదో ముఖ్యమైనటువంటి స్థలాన్నో పొలాన్నో ఇంటిలోని భాగాన్నో అమ్మవలసి రావచ్చు. అలా అమ్మి తీర్చివేయడం శ్రేయస్కరం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు మంచి పట్టుదల కారణంగా న్యాయస్థానానికి వెళ్ళి ఉన్నట్లయితే రాజీ మార్గాన్ని అనుసరించడం సరి తప్ప మరో న్యాయస్థానానికి దీని మీద వివాదం కోసం వెళ్ళడం శ్రేయస్కరం కాదు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తమదైనటువంటి ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోవడం మంచిది తప్ప ఇతరమైనటువంటి ఆదాయాల కోసం కొత్తదైనటువంటి వ్యాపార ఆలోచనలు చేయడం ఈ వారంలో శ్రేయస్కరం కాదు. 23వ తేదీ శ్రీలక్ష్మి జయంతి అయినటువంటి సందర్భంగా లక్ష్మీదేవిని సంపూర్ణమైనటువంటి గోక్షీరంతో ఆవు పాలతో అభిషేకం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞులతో మాత్రమే ఆలోచించి ఏ నిర్ణయాన్నైనా చేయాలి. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి వృత్తి ఉద్యోగ విద్యా వ్యాపార రంగాల్లో విశేషమైన ప్రతిభ కనిపిస్తూ ఉంటుంది. హస్త నక్షత్ర జాతకులు యోగ్యమైనటువంటి స్థలాలనో పొలాలనో భూములనో కొనుక్కోగలిగిన అవకాశం బాగా కనిపిస్తోంది. చిత్తా నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి అసౌఖ్యము లేకుండా కుటుంబ జనంతో పరస్పర సహకారంతో ఆనందంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. 23వ తేదీ శ్రీ లక్ష్మీ జయంతి అయినటువంటి కారణంగా లక్ష్మీదేవికి సువర్ణ జల అభిషేకం అంటే బంగారాన్ని ముంచినటువంటి జలంతో అభిషేకాన్ని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కొత్తదైన వస్త్రాలని కానీ వస్తువుల్ని కానీ తీసుకోవడం, అలాగే ఇతరుల కొత్తమైనటువంటి పరిచయాలను చేసుకోకపోవడం శ్రేయస్కరం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు శారీరకమైనటువంటి శ్రమ కానీ మానసికమైనటువంటి శ్రమని కానీ లేదా రెంటినీ కానీ పొందవలసి వస్తారు. అయితే అనుకున్నటువంటి పని మాత్రం పూర్తి కాదు. ఈ వారంలో ఆ విషయాన్ని ముందుగానే దృఢంగా గ్రహించుకుని ధైర్యంగా ఉండగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ముందుకు ఏ విషయము కదలని కారణంగా తాత్కాలికంగా అశాంతిగా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇది ఈ వారానికి మాత్రమే కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. విశాఖ నక్షత్ర జాతకులకి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా పరిస్థితులన్నీ వాయిదా పడుతూనే వెళుతూ ఉంటాయి తప్ప ఒక పని అయింది అనేటటువంటి ఆలోచనకి రానే లేరు ఈ వారంలో. 23వ తేదీ శ్రీలక్ష్మి జయంతి అయినటువంటి కారణంగా లక్ష్మీదేవికి మల్లెపూలతో అర్చన చేయడం ఎంతైనా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తగినంత విశ్రాంతి కోసం ప్రయత్నించాలి, శారీరకంగానూ మానసికంగానూ కూడా. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులు ఇతరులని నమ్మినటువంటి కారణంగానూ ఇతరుల మీదే పరిభారాన్ని మొత్తం మోపిన కారణంగానూ ఎంత నష్టపోయింది తెలుసుకోగలిగిన అవకాశం ఈ వారంలో ఏర్పడుతుంది. అంతగా నమ్మడం శ్రేయస్కరం కాదని ఓ పాఠాన్ని నేర్చుకుంటారు. అనురాధ నక్షత్ర జాతకులు తాము కలిసి ఉన్నటువంటి సందర్భంలో ఎంత ప్రేమతో మైత్రితో ఉన్నారో
ఆ పరిస్థితులు వికటించిన సందర్భంలో ఎంతటి శత్రుత్వం కలుగుతుందో అనేటటువంటి ఆ విశేషాన్ని అనుభవపూర్వకంగా జీవితంలో ఒక పాఠంగా నేర్చుకుంటారు ఈ వారంలో. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఇతరుల్ని ఆదరించిన కారణంగా ఎంత నష్టపోవలసి వస్తుందో ఆ విశేషాన్ని గమనించుకుని అందరినీ ఆదరించుకోకూడదు అనేటటువంటి విషయాన్ని యథార్థంగా అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు ఈ వారంలో. 23వ తేదీ శ్రీలక్ష్మీ జయంతి అయినటువంటి కారణంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తెల్లనైన వస్త్రాలని కట్టుకుని తెల్లని పుష్పాలని తలలో తురుముకుని స్త్రీలు లక్ష్మీదేవికి అర్చన చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎంత సహనాన్ని వహిస్తే అంత మంచిది అనే యథార్థాన్ని గ్రహించాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకి ఉద్యోగాన్ని చేస్తూనే మరో వ్యాపారాన్ని కూడా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కలుగుతుంది. వ్యాపారం మాత్రం సరికాదు, ఉద్యోగంలోనే కొనసాగడం శ్రేయస్కరం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి భూముల్ని కానీ స్థలాల్ని కానీ విక్రయించాలనేటటువంటి ఊహ కలుగుతుంది. పిత్రార్జితమైనటువంటి లేదా స్వార్జితమైన భూముల్ని, స్థలాలని, పొలాలని, ఇండ్లని అమ్మడం శ్రేయస్కరం కాదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఇంతకంటే పెద్దదైనటువంటి ఉద్యోగానికి వెళ్ళడం కానీ లేదా స్థానచలనపు ఊహ కానీ ఎవరి ద్వారానో కలగవచ్చు. అది ఏమాత్రమూ సరికాదు. 23వ తేదీ శ్రీలక్ష్మి జయంతి అయినటువంటి కారణంగా ముఖ్యులైనటువంటి పుంస్త్రీలని పిలుచుకుని వారికి వాయినాలని యనమండుగురికి యథాశక్తి ఇచ్చుకోవడం లక్ష్మీదేవి పేరిట శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారంలో ఏ కొత్త నిర్ణయాన్ని చేయనే కూడదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు శారీరకమైనటువంటి శ్రమను చేస్తూ వ్యాపారాన్ని పెంచుకోగలుగుతారు. పూర్వం కంటే లాభసాటిగానే నడుస్తుంది వ్యాపారం. శ్రవణ నక్షత్ర జాతకులు ఉన్నటువంటి వ్యాపారాన్ని తాత్కాలికంగా పెంచుకోగలుగుతారే తప్ప స్థిరమైనటువంటి వ్యాపారాన్ని మరింత దృఢం చేసుకునేటటువంటి ఆలోచన అంతంత మాత్రంగానే ఉంటుంది. అయినప్పటికీ ప్రస్తుతపు వ్యాపారం సుఖంగానే సాగిపోతూ ఉంటుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి పోటీ పరీక్షలకు వెళ్లాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. కానీ అంతంత మాత్రంగానే దానికోసం కృషి చేస్తూ ఉంటారు తప్ప సంపూర్ణమైనటువంటి కృషితో ముందుకు సాగలేకపోతారు ఈ వారంలో. 23వ తేదీ శ్రీ లక్ష్మీ జయంతి అయినటువంటి కారణంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన తులసీ దళాలతో అష్టోత్తర శతనామాలని పఠిస్తూ అర్చన చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికంగా పొందినటువంటి విజయానికి సంతోషించకుండా అపజయాలు రాకుండా ఉండేందుకు వ్యాపారాన్ని పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నాన్ని చేయాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు వృత్తి చేస్తున్న వారైతే వ్యాపారం చేస్తున్న వారైతే ఉద్యోగాన్ని చేపట్టి దానిలో విశేష లాభార్చన చేయాలి అని అనుకుంటారు. అది సరికాదు. తాము చేస్తున్న వృత్తిలో మాత్రమే కొనసాగాలి, అది శ్రేయస్కరం. శతభిష నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఆ పరిచయాల వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. సరికదా నిష్ప్రయోజకమైన ఒక నింద కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొత్త పరిచయాలని ఆహ్వానించకండి ఈ వారంలో. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి అలా జరిగిపోతున్నటువంటి సంసారంలోనికి నూతన పరిచయాలు కలిగే అవకాశం ఏర్పడింది. నూతన పరిచయాల వల్ల నమ్మి నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి క్రొత్త పరిచయాలు వద్దు ఈ వారంలో. 23వ తేదీ శ్రీలక్ష్మీ జయంతి అయినటువంటి కారణంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పాయసాన్ని అమ్మవారికి నివేదన చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆర్థికమైనటువంటి విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి. కొత్త పరిచయాలని ఆహ్వానించుకోకూడదు ఈ వారంలో. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి తగినంత సమయం ఉన్నటువంటి కారణంగా చక్కనైనటువంటి విందులు వినోదాలు చేసుకుంటూ సత్కాలక్షేపం చేయగలుగుతారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు గ్రంథ పఠనం మీద ఆసక్తిని చూపిస్తూ కొత్తమైనటువంటి పుస్తకాలను చదువుకోవడంలో నిమగ్నమై జీవితానికి ముఖ్యమైనటువంటి మంచి మలుపుని తిప్పగలిగిన గ్రంథాలని చదువుకోగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులకి కుటుంబంతో గడపడం కానీ లేదా బంధుమిత్రులతో చక్కగా కాలాన్ని
నడపడం కానీ జరుగుతుంది. మొత్తానికి ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ఈ రాశిలో ఉన్న 3 నక్షత్ర జాతకులకి కూడా. 23వ తేదీ శ్రీలక్ష్మి జయంతి అయినటువంటి కారణంగా, లక్ష్మీదేవిని అర్చించుతూ ఉన్నటువంటి కారణంగా యోగ్యుడైనటువంటి వ్యక్తికి వస్త్రదానాన్ని సమర్పించడం ఉత్తమం యథాశక్తి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పొదుపుని పాటించి తీరాలి. లేని పక్షంలో రుణాన్ని తీసుకోవలసిన స్థాయికి దిగిపోవచ్చు ఆర్థిక స్థితి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఎవరైతే ఆచరణీయ యోగ్య సూత్రాల్ని సరళమైనటువంటివి ప్రతి ఒక్కరూ కూడాను పాటిస్తారో వారి యొక్క జీవితాలలో అదృష్టకరమైనటువంటి ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి అని చెప్పేసి వాస్తుశాస్త్రరీత్యా కూడాను కొన్ని సూత్రాల్ని మనం ఆచరించవచ్చు. ఈ సూత్రాల ఆచరణ త్రికరణ శుద్ధితో గనక ఆచరించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. గృహ బలరీత్యా కూడాను ప్రతి ఒక్కరికి కూడాను ఆచరణీయ సత్ఫలితాల్ని ప్రసాదించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎర్ర సింధూరం డబ్బాలో ఎరుపు రంగు కలిగినటువంటి సింధూరం, ఆ సింధూరం డబ్బాలో గనక గోమతీ చక్రం అని చెప్పేసి మనకు దొరుకుతుంది. ఆ గోమతీ చక్రాన్ని అలా కుంకుమలో ఉంచి ఆ డబ్బాకు మూత పెట్టి దాన్ని మీ పూజా మందిరంలో గనక ఉంచి శ్రీం నమః అని చెప్పేసి పుష్పాన్ని గనక ఉంచినట్లయితే తప్పనిసరిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఉంటుంది. అందుకని అందరూ ఉల్లాసంగా ఆనందంగా ఉండాలంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండకూడదు కదా. దానికి సరైనటువంటి మార్గం ఈ గోమతీ చక్రం. గోమతి గోవిందనామంతో కూడినటువంటి తత్వం, గోవు యొక్క విశిష్ట తత్వం, సముద్రంలో దొరికేటువంటి విచిత్రవంతమైనటువంటి వస్తువు ఇది. ఈ గోమతీ చక్రాన్ని మీ పూజా మందిరంలో ఉంచి చూడండి. అలాగే వ్యాపారం చేస్తున్నాం, ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉంది, వ్యాపారం బాగా అభివృద్ధి చెందటం లేదు, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చాలా చక్కటి ఆచరణ చేసినట్లయితే సరళంగా అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కూడా మీరు వ్యాపారాభివృద్ధి రీత్యా సాధించవచ్చు అని చెప్పేసి మన మహర్షులు తెలియజేశారు. 2 గోమతీ చక్రాలు తీసుకొని ఎర్రటి గుడ్డలో చుట్టి మీ వ్యాపార కేంద్రానికి ఆ ముందు భాగాన పై భాగాన గనక తగిలించినట్లయితే వినియోగదారులందరూ కూడాను దాని కిందిగా వస్తూ ఉన్న చందంగా గనక అమర్చినట్లయితే మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందటానికి అత్యంత ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. భాగ్యోదయానికి 3 గోమతీ చక్రాలను పొడి చేసి ఇంటి ముందు భాగాన గనక చల్లినట్లయితే ఆర్థికపరమైనటువంటి కష్టాలన్నీ కూడాను తొలగిపోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. దక్షిణావృత శంఖం, కస్తూరికాయ ఇవన్నీ కూడా మీ పూజా మందిరంలో గనక ఉంచుకున్నట్లయితే ఆర్థికపరమైనటువంటి సమస్యల వలయం నుంచి బయల్పడి చక్కటి యోగవంతమైన జీవితాన్ని పొందుతారు. చీపురు ఎప్పుడూ కూడాను ఎవరికి కనపడకుండా ఉంచాలి అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది. ఒక బొక్కిట్లో చెత్త పడేసి ఆ చెత్తనంతా తీసుకెళ్లి ఆగ్నేయ మూల ఉంచుతుంటారు. ఎప్పుడూ కూడాను చెత్త బుట్టల్ని ఆగ్నేయ మూల ఉంచరాదు. డస్ట్బిన్స్ ఇవన్నీ కూడాను ఆగ్నేయ మూల ఉంచకుండా మీరు ప్రత్యేక చర్య గైకొనటం మంచిది.
నైరుతిలో ఉండవచ్చు. ఇంట్లో ఎప్పుడూ కూడాను పసిపిల్లలు గనక ఉన్నట్లయితే నేల మీద మాత్రం పడుకోబెట్టకూడదు. క్రమం తప్పకుండా మంగళవారం కానీ శనివారం నాడు కానీ మీ ఇంట్లో గనక సాంబ్రాణి లేక గుగ్గిలం ధూపం ప్రతి గదిలోనూ కూడా అలా వెలిగించి చూపించినట్లయితే మీ ఇంట్లోకి అద్భుతవంతమైన దేదీప్య శక్తులు ప్రవేశిస్తాయి. అనేక విధాలైనటువంటి ఆ దివ్యవంతమైన శక్తుల యొక్క ప్రభావం వల్ల పరమశివుడు ప్రసన్నుడై ఇంట్లో ఉండేటువంటి సమస్త వాస్తు దోషాల్ని కూడాను పటాపంచలు చేస్తాడు సుమా. ఇంట్లో తప్పనిసరిగా ఒక వారం అనుకొని కనీసం ఆ వారం నాడైనా ఈ యొక్క గుగ్గిలం పొగ లేక సాంబ్రాణి పొగ ఇళ్ళంతా కూడాను చూపించండి. ఇది చాలా సరళమైనటువంటి ఆచరణ అనువైనటువంటి సూత్ర ప్రాతిపదిక. ఇలా గనక చేస్తే వాస్తు దోషాలు ఉంటే అవి పటాపంచలైపోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనైతే సహజసిద్ధంగా మానసిక ఒత్తిడి అనేది చాలా చెప్పలేనంత బాధ. ఎవరు అర్థం చేసుకోలేరు ఆ మానసిక బాధని. ఆ మనసు పడేటువంటి మానసిక బాధ లేకుండా ఆనందతత్వంతో ఇంటి యజమాని ఎల్లవేళలా కూడాను చిరునవ్వులు చిందిస్తూ అందరితో ఉల్లాసంగా ఆనందంగా గడపాలంటే నేతితో, ఆవు నేతితో దీపాన్ని వెలిగించి ఆయన నిద్రించేటువంటి పడక గదిలో తప్పనిసరిగా ఈశాన్య మూల ఉంచండి. పడక గదిలో ఈశాన్య మూల నేతితో చేసినటువంటి ఆవు నెయ్యి ఉపయోగించినటువంటి దీపారాధన గనక చేసినట్లయితే ఇంటి యజమానికి సంభవించేటువంటి మానసిక రుగ్మతలు పటాపంచలైపోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార. కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులన్ ప్రేలిన చోట 104 జ్వరం వచ్చేసింది. సంధి కలిగి పైత్యం పుట్టి ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడు కూడా భగవన్నామం రావాలి నోట్లోంచి. మహాజ్వరాదులన్ పేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట. సర్పం చటుక్కని కనబడి పడగ విప్పింది. భగవన్నామం నోటి వెంట రావాలి సాధన చేత. భగవన్నామం చెప్పడానికి శౌచంతో సంబంధం లేదు, మంత్రం అయితే శౌచం ఉండాలి. కాబట్టి ఎప్పుడూ భగవన్నామం ఆవశ్యకమే. అటువంటి భగవన్నామమును మీరు పేరు పెట్టి పిలిచినా పిలవకపోయినా, ఓ గుణంతో పిలిచినా పిలవకపోయినా, మీరు ఆర్తితో నాకు రక్షణ కలగాలన్న భావన పరంబ్రహ్మమును ఉద్దేశించి చేస్తే రక్షణ వహించడానికి వచ్చేటటువంటిది విష్ణు స్వరూపం. అందుకే ఈ పెద్ద రహస్యాన్ని పోతన గారు తీసుకొచ్చారు భాగవతంలోకి. గజేంద్రుడు ఎవరిని పిలవలేదు, వచ్చిన ప్రారంధం. వీడొచ్చి నన్ను రక్షించాలని అడగలేదు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే రూపయోరు రూపాయ నమాశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం. నమో నమస్తే
నిఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఏ పేరు చెప్పలేదు, ఏ గుణం చెప్పలేదు, ఏ రూపం చెప్పలేదు, నాకు రక్షణ కావాలని పిలిచాడు. యథాతథంగా అంధీకరించారు పోతన గారు. ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుని శరణంబు వేడదన్. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్యక్కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు అన్నాడు. 33 కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు ఎవరు రావాలని. ఇది నాకు వర్తించదు, నాకు వర్తించదని కూర్చున్నారు. కానీ రక్షణ అంటే విష్ణువే రావాలి. అక్కడ గజేంద్రుడు ప్రార్థిస్తున్నది మొసలి నోట్లోంచి కాలు విడిపెడాలి. అందుకు వెంటనే బయలుదేరాడు మహానుభావుడు. నువ్వు వచ్చేటప్పుడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు శరణాగతి చేస్తూ. అలా అన్నాడు కాబట్టి సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడా కర్ణికంతరధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి అని బయలుదేరి వచ్చాడు తనని తాను మరిచిపోయి. విష్ణువు రక్షణ వహిస్తాడు. జ్ఞానము రక్షణ హేతు. ఆ జ్ఞానమునకు ఉద్ధాన పతనములుంటాయి. భక్తి ఇవాళ ఉంటుంది. వేరు కారణముల చేత, ఇంద్రియముల యొక్క ప్రకోపం చేత, మనసు యొక్క తీవ్రమైన రజోగుణ తమోగుణముల యొక్క స్పర్శ చేత, ఉద్వేగము చేత భక్తిని విడిచిపెట్టేస్తాడు. సాత్విక బుద్ధిని విడిచిపెట్టేస్తాడు. శాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టి చెయ్యకూడని కర్మ ఏదో చేస్తాడు. మళ్ళీ భగవదనుగ్రహం ఉంటే పరితాపమును పొందుతాడు. ఆ జ్ఞానము ఉన్నదే దాని వైపు ఊంచుకోవడం అంత తేలిక కాదు. లలితా సహస్రనామ స్తోత్రంలో భాస్కర రాయల వారు ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేస్తూ మనుష్యుడై పుట్టినటువంటి వాడు సాధారణంగా అంత గొప్ప జన్మ వచ్చినా ఎక్కడ నిలబడిపోతాడంటే రాగము ద్వేషము, ఈ రెండు మనసు యొక్క 2 చేతులు. మనసు ఆనుకూల్యత వహిస్తే రాగం, మనసు ప్రతికూలత పొందితే ద్వేషం. రెండిటి చేత మనసు స్మరిస్తుంది. అది దాని గొప్పతనం. రెండిటిలో కూడా తీవ్ర స్మరణ పొందుతుంది. నాకు నా భార్య అంటే విపరీతమైన అనురక్తి అనుకోండి, ఎప్పుడూ దాన్ని స్మరిస్తుంది. నాకు ఎవరో ఒక వ్యక్తి అంటే విపరీతమైన ద్వేషం అనుకోండి, అప్పుడు కూడా స్మరిస్తుంది. అది ఏం చేస్తుందంటే తమాషా, విపరీత ద్వేషం ఉన్నవాడు ఎవరో ఉన్నాడు అనుకోండి, వాడు అసాధ్యం కుల ఎంత పనిచేశాడు అని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటుంది కోపంతో. రాగము చేత తలుచుకుంటూ ఉంటుంది. మనసు తలుచుకుంటే ఒక పెద్ద సమస్య ఉంటుంది. అది కానలా పట్టుకుందనుకోండి, దాన్ని అంత్యకాలమునందు దాన్నే చూపిస్తుంది. ఆఖరి ఊపిరి తీయడమో విడిచిపెట్టడమో ఏదో ఒకటి ఉంటుంది. తీస్తే విడవడం, విడిస్తే తీయడు, అదే మృత్యు. ఎక్కడ ఉంటుంది మృత్యు అంటే తీసేటటువంటి ఊపిరికి విడిచిపెట్టే ఊపిరికి మధ్యలో ఉంటుంది. దానంత దగ్గరగా భార్య బిడ్డలు కూడా ఉండరు. అది ఎప్పుడైనా గ్రసించవచ్చు. అటువంటి మృత్యువునందు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనసు. కదిలినప్పుడు మనసు రాగము చేత పట్టుకున్నా, ద్వేషం చేత పట్టుకున్నా, ఎవరిని పట్టుకుందో వాళ్ళని స్మరిస్తుంది. అది కాలమునందు వెళ్ళిపోయే వస్తువు. అది కూడా ఉద్ధారకమైనది కాదు. ఉద్ధారకము కాని దాన్ని రాగంతో ద్వేషంతో పట్టుకున్నావు కాబట్టి పునర్జన్మ తిరియక్కవుతాడు. వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణి అయిపోతాడు. ఇక కర్మాధికారం ఉండదు, ఇక శాస్త్రం చదవలేడు, ఇక గురువుని పట్టుకోలేడు. మళ్ళీ ఎప్పుడో కోట్ల జన్మల తరువాత మనుష్య జన్మ. రక్షణ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? గురువు సంతతము తన వాక్కుల చేత, తన నడవడి చేత, తన యొక్క జీవితాన్ని ఆదర్శంగా చూపించి తన శిష్యుల యొక్క మనస్సు భగవంతుణ్ణి పట్టుకునేటట్టు చేస్తాడు. నిన్ను సేవింపగ నాపదల్పడమని, నిత్యోత్సవం బొబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానముగల్గని, గ్రహగతులు కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ధూర్జటి. భగవదనుగ్రహం, గురువుగారి అనుగ్రహం కలిగింది అని గుర్తేమిటంటే
మర్త్యలోకంలో ఉన్నాడు అంటే పాపపుణ్యముల ఫలితాలు సుఖదుఖాలుగా అనుభవించడానికి వచ్చాడని గుర్తు. ఇక్కడికి వచ్చిన వాడు ఎవడు పూర్ణమైన సుఖాన్ని పొందడు, పూర్ణమైన దుఃఖాన్ని పొందడు. కళ్యాణి బతగాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమ ఆనందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. 100 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు కష్టాలు పడ్డా చిట్ట చివర మంచి మాట వింటాడు ఏదో ఒకటి. కానీ అన్నీ సుఖాలుండవు, అన్నీ దుఃఖాలుండవు. కొన్నాళ్ళు దుఃఖాలుంటాయి, కొన్నాళ్ళు సుఖాలుంటాయి. రెండు మారి మారి అనుభవిస్తూ ఉంటాడు. కానీ సుఖము దుఃఖము అన్న అనుభవంలో ఎప్పుడూ కూడా తాత్కాలికమైన వాటిని పట్టుకుంటే ఉద్ధరణ ఉండదు. అలా లేకుండా పోవాలి అంటే వైరాగ్యం వచ్చి భగవంతుణ్ణి పట్టుకునేటటువంటి అనుగ్రహం గురువు వలన వస్తుంది. కుంతీదేవి ఎన్ని కష్టాలు పడింది మహాభారతంలో. ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత ఎప్పుడు ఆవిడ మనస్సు చితికిపోయింది పూర్తిగా. మహాభారత యుద్ధం అయిపోయింది. ఒక ఆసనంలో ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఒక ఆసనంలో ధర్మరాజు కూర్చున్నాడు. చచ్చిపోయిన వీరులందరి పేర్లు చదువుతున్నారు. మావాడు అంటున్నాడు ధర్మరాజు గారు నువ్వులు నీళ్లు వదులుతున్నాడు. మావాడు అంటున్నాడు ధృతరాష్ట్రుడు వదులుతున్నాడు. కర్ణుడు అన్నారు. ధృతరాష్ట్రుడు అన్నాడు నావాడు కాడన్నాడు. ధర్మరాజు అన్నాడు నావాడు కాడన్నాడు. నువ్వులు నీళ్లకి అధికారం పొందని వాడు కర్ణుడు ఒక్కడే. అప్పుడు తట్టుకోలేకపోయింది కుంతి. నా కొడుకు నీ అన్న, వాడికి నువ్వులు నీళ్లు లేకుండా పోవడమా, ఏడుస్తూ వచ్చింది. నీ అన్న రావాడు అంది ధర్మరాజుని. ఎంత పని చేశావమ్మా, ఇది దాచడం వల్ల అన్నయ్యని చంపేశాను, లేకపోతే ఆయన కూర్చోవాలి అభిషేకానికి, పట్టాభిషేకానికి. ఆడదాని నోట్లో నువ్వు గింజ నానినంతసేపు నిజము దాకకుండుగాక అన్నాడు. అంత కష్టపడింది పిల్లల కోసం. ఆఖరణ తన 9 పిల్లలు చచ్చిపోయారు, పాండవుల 5 బతికున్నారన్న కోపంతో ఆ ధృతరాష్ట్రుని యొక్క భార్య అయినటువంటి గాంధారి కోపంతో చూసింది. కళ్ళకి కట్టిన కట్టు కొంచెం కిందకి జారింది. అందులోంచి వచ్చినటువంటి వేడికి పాండవులు 4 పారిపోయారు. ధర్మరాజు ఒక్కడ నిలబడ్డాడు. ఆయన పాదముల మీద చూపు పడితే కాళ్ళు కాలి బొబ్బలెక్కాయి. ఏమో ఏ కష్టంలో ఉన్నప్పుడు తన కొడుకులు గుర్తొచ్చి మళ్ళీ తన కొడుకుల్ని శపిస్తుందోనని అక్కర్లేకపోయినా సరే ధృతరాష్ట్రుడు గాంధారి వానప్రస్థానికి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే నేను సేవిస్తాను మిమ్మల్ని వాళ్ళ వెంట వెళ్ళిపోయింది. ఇన్ని కష్టాలు పడితే కొడుకు వల్ల శాపం పొందింది. అప్పుడు పోయింది వ్యామోహం. పోయి కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళింది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద త్రుంపవే భవలతల్ నిచ్చాను కంపానిధి అంది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అని అడిగినప్పుడు, ఈశ్వర ఎక్కడో పుట్టినటువంటి నది ఎవరూ దారి చెప్పకపోయినా ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసిపోయినట్టుగా యాదవుల మీద పాండవుల మీద నాకు మోహం పోయేటట్టు చెయ్యి. ప్రవహించిన నది సముద్రంలో కలిసినట్టు నా మనసు నిరంతరము ప్రీతితో నిన్నే చింతించి నీ యందు ఐక్యమైపోయేటట్టే అదృష్టాన్ని నాకు కటాక్షించవయ్యా అని అడిగింది. ఒక గురువు రక్షణ బాధ్యత స్వీకరిస్తాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. గురువు సత్స్వరూపుడు. గురువు పక్కనున్నాడనుకోండి, రామకృష్ణ పరమహంస అంటారు, ఏనుక్కో లక్షణం ఉంటుంది, అలా వెళ్ళిపోతూ అది తన తొండాన్ని చాపి కనపడ్డ ప్రతి వస్తువుని పీకుతుంది. అది జాజితీగవనివ్వండి, పనస చెట్టు అవనివ్వండి, దానికి అనవసరం, అది లాగేస్తుంది. అటువంటి ఏనుగు పక్కన మామటి వెడుతున్నాడు అనుకోండి, అది తొండం ఎత్తినప్పుడల్లా తన చేతిలో ఉన్న అంకుశంతో ఇలా అంటాడు, కిందకి దింపేస్తుంది. ఎంత బక్కపలచటివాడైనా మామటి మాటకి ఏనుగు లొంగిపోతుంది. తొండం ఎత్తి దేన్ని పాడు చేయదు. గురువుగారితో మమేకము చెందిన శిష్యుడు నిరంతరము గురువుని స్మరిస్తూ ఉంటాడు. నేను ఈ తప్పు చేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని నిలబడను, గురువుగారికి తెలియదు అనుకుంటావా? గురువు ఇంకెందుకు పరబ్రహ్మం అయ్యాడు? ఒకవేళ నిజంగా గురువుగారికి తెలియదు, నువ్వు తప్పు చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళి తప్పు చేయని వాడిలా నిలబడతావా? గురుద్రోహం కాదా? కట్టి కొడపదా? నేను చెయ్యను. గురువు ముందు నిలబడి నమస్కరించగలిగిన యోగ్యత నాకు చాలు. ఇప్పుడు ఏమైంది? గురువు రక్షణ బాధ్యత స్వీకరించాడు. ఆ గురువు వలన ఉత్తర జన్మలన్నీ కూడా నిలబడ్డాయి. మంచి జన్మలలోకి వెళ్ళిపోతాడు.
ఇంకా మంచి జన్మలలోకి వెళ్ళి శాస్త్రం మీద అధికారం ఉన్నటువంటి తండ్రి కడుపున పుట్టి ఆయన అనుష్ఠానాన్ని చూసి ఆయన దగ్గర ఉపదేశం పొంది చాలా తొందరగా వైరాగ్యాన్ని పొంది బహుకొద్ది జన్మలలో పరమేశ్వరుడిలోకి చేరిపోతాడు. అందుచేత గురువు రక్షకుడు. వచ్చిన జ్ఞానాన్ని నిలబెట్టేవాడు గురువే. గురువుతోడి అనుబంధము తెగిపోయేది కాదు. అందుకే ఒక చమత్కారమైన మాట అంటారు. అసలు లక్షణం ఏమిటంటే గురువు కూడా, శిష్యుడు లేని గురువు అందం ఉండదు. శిష్యుడి కోసం ప్రాకులాడతాడు గురువు. ఎంత పాకులాడతాడో తెలుసా? వేదంలో ఒక హోమం ఉంది, అవంతి హోమము అని పేరు దానికి. ఆ హోమం ఎందుకు చేస్తారో తెలుసా? యోగ్యులైన శిష్యులు కావాలని చేస్తాడు. గురువు కూడా అవంతి హోమం చేస్తాడు. దేనికోసం అంటే యోగ్యులైన శిష్యులు నా దగ్గరికి వచ్చి పాఠం నేర్చుకోవాలి. అది స్వార్థం కాదు, అది త్యాగం. ఎందుకో తెలుసా? తన విద్య తనతో పోయిందనుకోండి, మోహం. సరస్వతి అంటే ప్రవాహం. అందుకే గంగ కనబడుతుంది, యమున కనబడుతుంది, సరస్వతి కనపడదు. అది అంతర్లీనంగా ప్రవహిస్తోందండి అంటారు. అంతర్వాహిని. సరస్వతి కనపడదు. మీ పక్కనే గురువుగారు కూర్చునున్నా, ఏ బస్సులోనో కారులోనో రైల్లోనో మీ పక్కన కూర్చునున్నా, ఆయన అంతటి సరస్వతి స్వాధీనుడని, ఆయన అంతటి మహాజ్ఞాని అని నువ్వు గుర్తుపట్టలేవు. ఆయన నువ్వు ఎలా ఉన్నావో ఆయన అలా ఉంటాడు. కానీ ఎప్పుడు తెలుస్తుంది ఆయన యొక్క జ్ఞానం? ఆయన నోరు విప్పితే తెలుస్తుంది. కురిసినటువంటి వర్షజలాలు పర్వత శిఖరం మీద ఉండిపోతే ఉపయోగమే ఉంది? నది అయి ప్రవహించాలి. ప్రవహించి ప్రతి ఊరు పక్క నుంచి వెడితే కొన్ని లక్షల ఎకరములు సస్యశ్యామలమవుతాయి. ఒక గురువు యొక్క విద్య ఆ గురువుతో ఆగిపోకూడదు. ఆ గురువు యొక్క హృదయాన్ని అందిపుచ్చుకొని, ఉపదేశాన్ని అందిపుచ్చుకొని గురువు గారిలా తయారు కాగలిగిన శిష్యుడు ఉండాలి. అప్పుడే లోకానికి క్షేమం. ఎప్పటికీ బోధ చేసేవాళ్ళు ఉంటారు. అందుకే నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆ గురు పరంపర వంశంలా వెడుతూనే ఉండాలి, అది ఆగిపోకూడదు. అందుకే గురువు కూడా శిష్యుడి కోసం పరితపిస్తాడు. అందుకే గురువు యందు మార్జాల కిశోర న్యాయం అన్వయం అవుతుంది అన్నారు. పిల్లి తన పిల్లల్ని తానే జాగ్రత్తగా పట్టుకుని తీసుకెళ్ళి దాచుకుంటుంది, వేరొక జంతువు వచ్చి తినేయకుండా. ఎంత జాగ్రత్తగా దాచుకుంటుందంటే పిల్లి పళ్ళకి పదునెక్కువ, చటుక్కును కరుస్తుంది. ఎలకని ఇలా పట్టిందంటే చచ్చిపోవలసిందే, అంత పదునుగా ఉంటాయి దాని పళ్ళు. అటువంటి పిల్లి పిల్లలా ఉన్నాడండి అంటాం. అంత మెత్తగా ఉంటాడు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. పిల్లంతా అంటారు, మెత్తగా ఉంటుంది, మ్యావ్ మ్యావ్ అంటూ పిల్ల. అటువంటి పిల్లని పిల్లి తన నోటితో కరిచి పట్టుకుంటుంది. పట్టుకుని ఎగిరి గోడెక్కుతుంది. సాధారణంగా ప్రాణులకు ఉండే లక్షణం ఏంటంటే ఎగరడం కానీ దూకడం కానీ చేసేటప్పుడు పళ్ళు బిగుసుకుంటాయి. హుప్ అన్నాను అనుకోండి, పెదవులు మూసుకుంటాయి, పళ్ళు కరుచుకుంటాయి. పిల్లని నోట్లో పెట్టుకుని ఎగిరి గోడెక్కినా సరే ఆ పిల్లని మాత్రం ఇలా నొక్కదు, అలాగే పట్టుకుంటుంది. పట్టుకుని ఎక్కి సురక్షిత స్థావరంలో పెట్టేస్తుంది. గురువు శిష్యుణ్ణి అలా దాచుకుంటాడు, అలా రక్షించుకుంటాడు, పతనమైపోకుండా కాపాడుకుంటాడు. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో దీర్ఘోపన్యాసాలు చేయక్కర్లా, ఒక్క మాట శిష్యుల గుండెల మీద తగులుతుంది, అలా మాట్లాడతాడు. భగవాన్ రమణులు ఆశ్రమం కట్టాలని ఎప్పుడూ కట్టలేదు. కానీ ఆయనతో పాటు చాలా కాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన మాతృభూతేశ్వరాలయం కట్టి చిన్న ఆశ్రమం లాంటిది ఏర్పరిచిన తరువాత చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి పెద్ద జగడం అయింది ఒకప్పుడు. మేము పాత వాళ్ళం మొదటి నుంచి ఉన్నాం, మీరు కొత్త వాళ్ళు వచ్చి పాత వాళ్ళకన్నా పెత్తనం చేస్తున్నారని. భగవానులు ఏదో ఆ మధ్యాహ్న వేళ పదార్థం తీసుకోవడానికి వెళ్ళారు. తీసుకుని కాసేపు విశ్రాంతి తీసుకుని వచ్చేవారు. ఆయన ఎప్పుడూ ఆత్మగా నిలబడేవారు. భగవానులకు చెప్దాం, ఆయన ఏం చెప్తారో చూద్దాం, పాత వాళ్ళు ఉండాలో కొత్త వాళ్ళు ఉండాలో ఏదో ఒకటే నిర్ణయం అని భీష్మించి కూర్చున్నారు. భగవాన్ రమణులు మధ్యాహ్న భోజనం చేసి కాసేపు ఆగి వచ్చారు. కర్ర పట్టుకుని గోచీ పెట్టుకుని మెల్లగా ఊగుతూ వచ్చేవారు. వచ్చి లోపల గెడుతున్నారు. ఆశ్రమంలో ఎప్పటి నుంచో కుక్క ఉంది. ఓ కొత్త కుక్క లోపలికి వచ్చింది. కొత్త కుక్కని చూసి పాత కుక్క తరివింది, కొత్త కుక్క పారిపోయింది, పాత కుక్క వెనక్కి వచ్చింది.
ఆయన వెనక్కి తిరిగి అన్నారు, కుక్కలు కదూ పాతవి కొత్తవి అని దెబ్బలాడుకుంటాయి అని లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పాత కొత్త అన్న మాటతో దెబ్బలాట ఎప్పుడూ లేదు ఆశ్రమం. కుక్కలు కదూ పాతవి కొత్తవి అని దెబ్బలాడుకుంటాయి అన్నారు. అంటే ఆయనకి తెలియదా? త్రికాల వీధి గురువు, గురువుకి తెలియనిది ఏమి ఉండదు. ఒక్క మాటతో సంస్కరించారంతే. గురువు యొక్క మాట సింహస్వప్నం. ఏనుగు కల్లోకి వస్తే ఎలా ఉంటుందో, సింహ గర్జన మిగిలిన జంతువులు ఎలా పారిపోతాయో, గురువాక్యమునకు అజ్ఞానమన్న తిమిరము విచ్చిపోతుందంతే. చిపోయి గురువు రక్ష చేస్తుంటాడు, ఎప్పుడూ శిష్యుణ్ణి కాపాడుకుంటాడు, జారిపోకుండా కాపాడి ధర్మపథం వైపుకి నడిపిస్తూ ఉంటాడు. అలా నడిపించి రక్షించగలిగినటువంటి వాడు కనుక గురువు విష్ణువు. అందుకని మార్జాల కిశోర న్యాయము అన్వయమవుతుంది, మర్కట కిశోర న్యాయము అన్వయమవుతుంది. మర్కట కిశోర న్యాయం ఎందుకు అన్వయం అవుతుంది? ఒక్కొక్కచో సమర్థుడైన గురువుని చేరుకోవాలి అని శిష్యుడు వెంపర్లాడి గురువు దగ్గరికి వెడతాడు. ఈ గురువు నాకు కావాలి, నేను ఈయన శిష్యుడిని అనిపించుకోవాలని ఎంత వెంట పడతాడో. మండిపోతున్నటువంటి ఇసుకలో భగవద్ రామానుజులు నమస్కారం చేస్తూనే ఉన్నారు. ఒళ్ళు బొబ్బలెక్కుతున్నా సరే గురువుగారు అలా నిలబడి చూశారు, ఎంత తట్టుకుంటాడో చూద్దామని. ఆఖరికి తట్టుకోలేకపోయారు రామానుజుల భక్తికి. రా అని దగ్గరికి పిలిచారు. శిష్యుడు గురువుని వెతుక్కుంటూ వెడతాడు. అది మర్కట కిశోర న్యాయం. మర్కట కిశోర న్యాయం అంటే కోతిని తన పిల్ల పట్టుకుంటుంది. కోతి గోడ మీద కూర్చుంటుంది, పిల్ల పక్కన కూర్చుంటుంది. కోతి ఎప్పుడు ఎగిరిపోతుంది దానికే తెలియదు. సదామోహాటవ్యాం చరత యువతీనాంకుచకిటౌ నటత్యాచా శాఖా స్ఫటజిత స్వైరమపిత కపాలిన్ బిక్షో మే హృదయ కపి మత్యంత చపలం అంటారు శంకర భగవత్పాదులు. అది చాంచల్యమైనటువంటి జీవనం, ఎప్పుడు ఎగిరిపోతుందో దానికే తెలియదు. కానీ పక్కనున్న పిల్ల ఇలా అది కూడా చూస్తున్నట్టు ఉంటుంది, కానీ ఎప్పుడూ పక్కనున్న తల్లికోతిని చూసుకుంటూ ఉంటుంది. తల్లికోతి ఇలా అనేటప్పటికీ ముందు దానికన్నా తొందరగా ఎగిరొచ్చి దాన్ని కడుపు పట్టుకుంటుంది. ఇప్పుడు కోతి పిల్లని పట్టుకోదు, పిల్ల కోతిని పట్టుకోవాలి. అది చెట్లు ఎక్కుతుంది, గోడలు ఎక్కుతుంది, గొంజలు ఎక్కుతుంది. ఏదికి ఎక్కడికి దూకినా పిల్ల గట్టిగా పట్టుకుంటుంది. పిల్లని తల్లి రక్షించదు, తల్లిని పట్టుకుని పిల్ల తనని తాను రక్షించుకుంటుంది. అది మర్కట కిశోర న్యాయం. ఇది శిష్యుడు గురువుని వెతుక్కుంటూ వెడతాడు. వెళ్ళి గురువు గారిని అలా పట్టుకుంటాడు, పట్టుకుని తాను ఉద్ధరణలోకి వస్తాడు. అయితే ఈ రెండు న్యాయాలు ఒక స్థాయికి వెళ్ళాక ఇక గురువుకి శిష్యుడికి అన్వయం అవ్వవు. ఎందుకో తెలుసా? మార్జాల కిశోర న్యాయంలో పిల్లి ఎన్నాళ్ళు రక్షిస్తుందంటే, పిల్లి తనంత తాను ఏదో ఆహారం తినడం వచ్చేవరకే రక్షిస్తుంది. కోతి పిల్లకి తనంత తాను ఆహారం స్వీకరించడం వచ్చేవరకే పోషిస్తుంది. గురువు తన శరీరం పడిపోయినా శిష్యుడిని కాపాడుకుంటూనే ఉంటాడు. అందుకే గురువుకి శిష్యుడికి మధ్య ఉండే అనుబంధం తండ్రికి కొడుకుకి ఉన్న సంబంధం కన్నా గొప్పది. గురువుగారి శరీరం పడిపోతే గయాశ్రాద్ధం పెట్టేటటువంటి అధికారం శిష్యుడికి ఉంది. అంత గొప్ప అనుబంధం, గురు శిష్యుల అనుబంధం లాంటి అనుబంధం ఈ ప్రపంచంలో లేదు ఇంకా. కాబట్టి ఒక స్థాయిలో మార్జాల కిశోర న్యాయము, మర్కట కిశోర న్యాయము ఈ రెండు అన్వయం అవవు. ఇక మూడవది గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. మహేశ్వరుడు ఏం చేస్తాడు? లయకారకుడు. స్వల్పకాలిక లయం, ఆత్యంతిక ప్రళయం, అలాగే మహాప్రళయం అని మూడు చేస్తాడు. పరమదయతో చేస్తాడు పరమేశ్వరుడు వాటిని. అంతేకాని ఆయనది క్రౌర్య స్వభావం కాదు. అందుకే ఆయనకి సదాశివ అని వేదం బిరుదిచ్చింది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఆయన సదాశివుడు. ఆయన ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళి బాధ పెట్టే స్వభావం ఉన్నవాడు కాడు. కోపం నటించినా మన కోసమే, మన ఉద్ధరణ కోసమే తప్ప నాన్నగారు కోపంగా ఇలా వేలు చూపించి చితక్కొట్టేస్తానంటాడు. ఆయనకేం సరదాయా? మన్ని బాగు చేయడానికి. ఇలా అన్న తండ్రి మనసులో ఎంత ప్రేమ ఉంటే కోపం వ్యక్తమైందో, శివుడి కోపం వ్యక్తం అవడంలో కూడా వెనక అంత ప్రేమ ఉంటుంది. అందుకని సదాశివ. గురువు సదాశివ. ఎందుకని? శివుడు లయకారకుడు, కొన్నింటిని నొక్కేస్తాడు. అలా
గురువు చేసేటటువంటి పని ఏమిటంటే శిష్యుడు ఎక్కడ పొరపాటు చేస్తున్నాడో పట్టుకుంటాడు. సాధన యందు అనేక వైక్లభ్యాలుంటాయి. నేను మంచి మార్గంలో వెళ్ళిపోతున్నాను అనుకుంటూ శిష్యుడు దారి తప్పేస్తుంటాడు. దారి తప్పి ధర్మానుష్ఠానమునందు వైక్లభ్యాన్ని పొందుతాడు. ధర్మము అత్యంత ప్రధానం, పరమ సున్నితమైనటువంటి విషయం ధర్మం అన్నది. అంత సున్నితమైనటువంటి ధర్మాన్ని ఆచరింపచేయడంలో గురువుగారు దిద్దుతూ ఉంటాడు శిష్యుణ్ణి. తాను సరి అయిన మార్గంలో ఉన్నాననుకుని జారిపోతూ ఉంటాడు ఒకప్పుడు శిష్యుడు, వెళ్ళరాని మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఉదాహరణకి నేను మీతో ఒకటి చెప్పాలంటే, గురువుగారితో బాగా అంటకాగి తిరగడం వచ్చిందనుకోండి, గురుబోధలు వింటున్నాడు అనుకోండి, సంసారము నిర్లక్ష్యం చేస్తున్నాడని గురువుకు అనుమానం వచ్చిందనుకోండి, పిలిచి వాత పెడతాడు. ఏమిరా, నేనెందులో ఉన్నాను? గృహస్థాశ్రమంలో లేనా? నా భార్యా బిడ్డల్ని చుట్టలేదా? ధర్మము ధర్మమే. గృహస్థుగా ఉండగా నీ మొదటి కర్తవ్యం వాళ్ళని చూడాలి. కర్తవ్యం అని ఒక మాట ఉంది. గురువు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంటుందంటే కర్తవ్యత నిష్ఠతో ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.